ఒడితల ప్రణవన్నతో జెండెగరైరా చలో పదరా పదరా తనతో అడుగైరా మన ఒడితల ప్రణవన్నతో జెండెగరైరా స్వార్థ రాజకీయాలకు స్వస్తి బలిక వీరుడై కమ్మిన ఈ చీకట్లను చీల్చే ఓ ధీరుడై పేద ప్రజల పెన్నిదై పల్లె ప్రజల ముల్లెవై ప్రజలల్లో ఒకడివై మచ్చలేని మనిషివై. ఏదైతే వీణవంక మండల దాదాపు 13 గ్రామాలలో 9-10 లక్షల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పుడు పంచడం జరిగింది. లబ్ధిదారులకు నేరుగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన చెక్కులని వాళ్ళ ఇంటికి చేరవేసే కార్యక్రమం మేము చేసుకున్నాం. మన ఊరు మన కాంగ్రెస్ కార్యక్రమంలో దృష్ట్యాన ఒకటి లబ్ధిదారులకి మేము ఇచ్చిన సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి, ఊరికి వచ్చినప్పుడు అక్కడున్న లోకల్స్ ఊరోళ్ళతో మాట్లాడి సమస్యలు ఏమున్నాయి, ఏమేమి మేము ఫండ్ పెట్టినాం. దాదాపు వీణవంకకి 79 లక్షల రూపాయల శాంక్షన్ చేయించాం. దానికి సంబంధించిన వర్క్ గురించి ఇంకా రేపు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి ఫండ్ పెట్టాలి, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి మరి మా కార్యకర్తలతో ఏ రకంగా ఇక్కడ 6 గ్యారెంటీలపైన అవగాహన కానివ్వండి, సమగ్ర కుల సర్వే జరుగుతుంది. దాంట్లో అందరూ పాల్పంచుకొని 100% చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా దానిలో పాల్గొని యాక్టివ్గా ఇంకా చేయాలని చెప్పి ఒక కార్యక్రమం చేస్తున్నాం. అయితే నిన్న మన సూసైడ్ స్టార్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. దాంతో పాటు ఒక పేపర్ చూపెట్టి మీరు ఒక్కటి ఆలోచించాలి, ఆ పేపర్ డేట్ ఎప్పుడు ఉందనేది చూడాలి. ఆ పేపర్ డేట్ ఉన్నది 6వ నెల 1. బహుశా అతనికి ఏం చదువుకున్నా నాకు తెలియదు, చదువు రాదు, ఆ ఇంగ్లీషు మా సెంటెన్స్ అర్థమైందో లేదో నాకు తెలియదు. సబ్జెక్ట్ల ఆ పేపర్లో సబ్జెక్ట్లు ఏముంది, యూటిలైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫండ్స్. దళిత బంధు ఏదైతే అకౌంట్లు ఉందో దానికి ఇంట్రెస్ట్ పడుతుంది. దళిత బంధు అమౌంట్ అకౌంట్లలో ఉన్నదో ఇంట్రెస్ట్ పడుతుంది. దాని గురించి ఒక లెటరు అప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఎందుకు రిలీజ్ చేసింది, ఈ ఇంట్రెస్ట్ పడ్డదాన్ని కొంతమంది ఏమంటారు మోసగాళ్ళు కావచ్చు, ఈ సైబర్ క్రైమ్ చేసేటోళ్ళు కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఆ డబ్బులు తీయడానికి ఎస్బీఐ యూనో యాప్ నుంచి ప్రయత్నం చేసేసరికి మరి అది లబ్ధిదారుల పైసలు, మరి ఆ యాప్ నుంచి డబ్బులు తీస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ యాప్లో ఆ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఫ్రీజ్ చేయాలి, ఆపాలి. ఆ బ్యాంకులో ఉన్న దాన్ని మొత్తం ఏదైతే అకౌంట్లో డబ్బులు ఉన్నాయో అవన్నీ అకౌంట్లని ఒకసారి మళ్ళా వెరిఫికేషన్ చెయ్యాలి. ఎందుకంటే లబ్ధిదారుల అకౌంట్లో ఉన్న డబ్బులు కాబట్టి దాన్ని స్టేటస్ కో మెయింటైన్. స్టేటస్ కో అంటే ఉన్నదాన్ని ఎవరు వెనుకకు తీసుకోవడం కాదు. దళిత బంధు ఇయ్యమని ఆ లెటర్లో ఒక్క అక్షరం కూడా లేదు. బుద్ధి ఉండాలి, తెలివి ఉండాలి. లెటర్ చూపెట్టి